7వ నెలండి, 8వ నెల వస్తుందండి. తండ్రి మీకు ఏం చేస్తావు, నేను అలాగే మనసులో దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటూనే ఉండేదాన్ని. మరి బిడ్డ ఎంతో ఆరోగ్యంగా వచ్చింది, ఏ బలహీనత లేకుండా వచ్చింది. మరి చెకప్ని తీసుకెళ్తే డాక్టర్లు ఎక్కువ ఉన్నాయమ్మా, ఆపరేషన్ చేసేయాలని చెప్పారండి. నేను తెలుసున్న డాక్టర్ గారు కదా, మా డాక్టర్ గారు. నేను ఎంతగానో అక్కడ ఆపరేషన్ చేయించిన మధ్యాహ్నం బిడ్డ మరి నాకు తెలియదండి. అసలు ఆ అమ్మాయికి ఏమవుతుందో తెలియట్లేదు. అమ్మ దగ్గరే ఉండదు, నా దగ్గరే ఉండదు, నా చేపట్టుకుంటాను. ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా, ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా అంటే నేను మత్తులో ఉంది కదా, ఆ ఆపరేషన్ మొత్తం అనుకుంటున్నాను నేను. కానీ అప్పటికే డాక్టర్ గారు అది తెలిసి ఏంటంటే పల్స్ అది హార్ట్ బీట్ అన్నీ తగ్గిపోతున్నాయండి. ఆ డాక్టర్ గారు కూడా వేరే హాస్పిటల్కి మార్చారండి. నేను పాపని హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో చూడడానికి వెళ్ళినప్పుడు అదంతా బ్లీడింగ్ ఉందండి. నేను అది కూడా గమనించలేదండి. ఎంత బ్లీడింగ్ అయిపోతుందని కూడా అనుకోలేదు. నేను ఈ అబ్బాయిని చూసుకుని తండ్రి మంచి పెట్టినిచ్చాం అని అనుకుంటా. నేను పర్లేదు, ఆపరేషన్ ఆ నొప్పి ఉంటుంది కదా, ఆ బలహీనత ఉంటుంది కదా అనుకుంటున్నాను. కానీ ఈ అమ్మాయి పరిస్థితి అలా దిగజారిపోతుందని నేను అసలు అనుకోలేదండి. నేను హాస్పిటల్ షిఫ్ట్ చేశాను. మరి ఒక బలహీనత కాదండి, మరి ఎన్నెన్ని బలహీనతలు నా కుమార్తె అనుభవించింది. మరి దైవజనులకు ఫోన్ చేసినప్పుడల్లా నేను ఒక్కటే నేను నాన్నగారు నేను ఏదో పాపం చేశానండి, ఆ పాపం వల్ల నా బిడ్డలా బాగా అనిపిస్తుందని నేను మనసులో కూడా ప్రార్థన అంటే వచ్చేది కాదండి. హృదయంలో అదో రకమైన ప్రేరేపణ అండి. నువ్వు విశ్వాసంతో నీ బిడ్డలో పొందుకున్నావు కదా తండ్రి, అవునైనా నేను ఎరగినప్పుడు నీ సంధిలో విశ్వాసం ఉంచినప్పుడే కదా నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చావు కదా, నీవు ఇచ్చిన పిల్లలు కదా ప్రభు, నువ్వే సహాయం చేయి. నాకు ఈ లోపల ఏది వద్దు ప్రభు, నాకు ఏది వద్దు. నా కుమార్తె ఉంటేనే నేను ఉంటాను, లేదంటే నేను ఉండని మా పిచ్చిదాన్ని అయిపోయానండి. అక్కడనేదాన్ని నువ్వు పిల్లవాడిని చూసుకో, శ్వేతం చూసుకో, నేను ఉండలేను. ఆ అమ్మాయి ఐసీయూలో కవర్ పెట్టేదండి. నేను చూడటానికి వెళ్ళడానికి కూడా దాన్ని తట్టుకుంటే శక్తి కానీ ఓపిక కానీ లేదండి. అన్నట్లు వద్దు నా కూతురు నేను అసలు చూడలేకపోయానండి. నర్సుతో కవర్ పెట్టేది మా అమ్మని రమ్మనండి. అమ్మాయి నేను ఏదో అయిపోతాను అనుకునే స్థితిలో అమ్మాయి ఉండేదండి. అయినప్పటికీ నేను మనసులో ఒకటి తండ్రి, విశ్వాసంలోని ఎన్నో వాగ్దానాలు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కదా ప్రభా, నేను ప్రతిదీ నమ్మాను కదా నాయన. నా బిడ్డల జీవితాలు ఇది కావాలని నేను ఎప్పుడు ఏది కోరుకోలేదు, అడగలేదు. ఏదైనా నీ చిత్తం జరగాలి ప్రభా. అడగడం అంటే అడుగుతాం కానీ నీ చిత్తం అయితేనే ఏదైనా వివాహ విషయంలోనే కాదు, దేని విషయంలో దేవుని చిత్తం మీద ఆధారపడేదాన్ని నేను. నా భర్తకు వాళ్ళకి ఎంత వచ్చినప్పుడు కదా ఏదైనా తండ్రి నీ చిత్తం లేదు, ఏది జరగదు కదా, నువ్వు అనుమతిస్తేనే కదా ఏదన్నా జరుగుతుంది. అలాగే ప్రార్థన చేసుకుంటుందండి అండి. ఒకటే అనుకున్నాను తండ్రి, నీ చిత్తం అయితే నువ్వు ఇచ్చిన బిడ్డలు కాబట్టి నువ్వు కాపాడుతావు. నా విశ్వాసాన్ని వృధా పోనవు కదా ప్రభా. ఎన్నో కార్యాలు నా పక్షాన్ని చేశావు నువ్వు. నా బిడ్డ ఉంటేనే నేను ఉంటాను, లేకపోతే నేను అసలు ఉండలేను ప్రభా అని ఒకటే దృఢమైన సంకల్పంతో తీర్మానం చేసుకున్నానండి. మరి సంఘ ప్రార్థన అనేక సంఘాలు, అనేక మంది దైవజనులు నా కుమార్తె గురించి ప్రార్థన చేస్తారు. నాన్నగారు అయితే ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేసేవారు. నా సంఘం అంతా కూడా కన్నీటితో ప్రార్థన చేశారు. మరి నా కుమార్తెకి పిచ్చి వచ్చినప్పుడు నేను పిచ్చిదాకా ఫోన్ చేశానండి, శ్రీయాలకు పెట్టేసానండి. తమ్ముడు వచ్చి అంటే అప్పటికప్పుడు కారు తీసుకుని పావుగంటలు వెళ్ళిపోయారండి కాకినాడ హాస్పిటల్లో. మరి రాజీవ్ పాస్టర్ గారు కూడా అక్కడ డాక్టర్తో మాట్లాడి అన్ని విషయాలు దేవుడు ఎంతో మేలు చేశానండి. నేనైతే దేవుడికి ఏమి ఇచ్చేవడం తీర్చలేనండి. మరి బిడ్డను ఇంకా సాక్షిగా దేవుడు వాడుకోవాలని నేనైతే కోరుకుంటాను. తండ్రి నా బిడ్డల జీవితాల్లో నీ చిత్తమే జరిగించిన ఆయన అనే కోరుకుంటానండి. మరి వాటికి ఇంకా మంచి ఆరోగ్యం కావాలి. మరి ఏ సంస్థ వెళ్ళిపోతారండి వీళ్ళు రేపు నెలలో. మరి వేసే ప్రాసెస్ అంతా అయిపోయింది. ఆ ఏ సంస్థ మరలా బిడ్డలు క్షేమంగా అక్కడికి తోడుకెళ్ళమని దేవుడిని కోరుకుంటానండి. అలాగే మరి ముఖ్యంగా నాకు మంచి సంబంధం దేవుడు ఇచ్చాడండి. నా ఎవరు అలా ఉండరండి. మా బాధల్లో బాధ ఆవిడ అనుభవించిందండి. మాతో పాటు కూడా ఎంతో ధైర్యంగా ఉండేదండి. నాకు తన కుమార్తెగా చూసుకున్నాను. నేనైతే హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్ళి తినిపించడానికి నాకు శక్తి లేదు. నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని. ఆవిడ వెళ్ళి టిఫిన్ తినిపించి పాలు పెట్టి వాళ్ళందరూ ఆవిడ ఇంటి కూతురమ్మని అడిగేవారండి. అంత బాగా చూసుకుందండి. అలాగే నా అల్లుడు కూడా మరి పొలంలో పెట్టినప్పుడు అబ్బాయి కూడా అలాగే అండి.
తన భార్యను చూసుకుంటే అక్కడ మళ్ళీ నేను వెళ్ళినప్పుడు చూడడానికి వెళ్ళాము. నాకు అరిసినది, అమ్మ ఎంత మంచిగా అల్లుడమ్మా బాబు, అసలు తను పడుకోవట్లేదమ్మా, ఆమెను ఎంత బాగా చూసుకుంటున్నారని. మరి దేవుడు అంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడండి. దేవుడికి నేను ఎన్నో వందనాలు చెల్లించుకుంటాను. నా భర్త కూడా ఇప్పటికి కూడా నేను లెగిస్తే ఆ బిడ్డకు చంటి బిడ్డను చూడడం ఆయన అలా సహాయపడతానే ఉన్నారండి. దేవుడు ఎంతగానో అన్ని విషయాల్లో తోడేయండి. నా కుమార్తెను సజీవురాలుగా ఉంచాడండి. అందుని బట్టి దేవుడికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకా సంఘం అంతా కూడా నా కుమార్తె వరకు ప్రార్థన చేయండి. ఇంకా నువ్వు మంచి ఆరోగ్యం కావాలని, తన బిడ్డను అలా చూసుకోవాలి. ఎన్ని విషయాల్లో కూడా దేవుడే తోడేయండి. అక్కడికి మరి క్షేమంగా నడిపించాలని. దూర ప్రాంతంలో నా కుమారుడు కూడా చాలా చింతపడిపోయాడండి. అమ్మా ఎంత డబ్బు అయిపోయినా పర్లేదమ్మా, నువ్వేమి చింతపడకమ్మా, మన దేవుడు గొప్పవాడు కదా, అక్కడికి ఏం కాదని అలాగే ధైర్యం చెప్తూ ఉండేవాడండి. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయమని నా చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాదు.